వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం అయితే తలనొప్పిగా మారింది. ఇక్కడ పార్టీ నేతల్లో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. గుడిపల్లిలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు మూడు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు పోటాపోటీగా పనిచేస్తున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో తమ్ముల మధ్య పోరైతే కొనసాగుతోంది. మూడు గ్రూపులు వేర్వేరుగా విడిపోయి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇలాగే ఉంటే కుప్పం చంద్రబాబు కంచుకోట బద్దలవుతుందా? అప్పట్లో అధికార పార్టీతో నానా దెబ్బలు తిన్న నేతలు ఇప్పుడు సొంత పార్టీ అగ్రనేతలతో తల్లడిల్లిపోతున్నారా? కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట, చంద్రబాబు సామ్రాజ్యం, చంద్రబాబు పుట్టినిల్లు అని నేటికీ చెప్పుకునే పరిస్థితి నుంచి కొందరు నియోజకవర్గ కీలక నేతల వల్ల పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో చంద్రబాబు కుప్పం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్న ఇలాంటి నేతల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లిలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు మూడు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు. టీడీపీ మండల అధ్యక్షుడు బాబుకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీకి దూరంగా ఉంటున్న పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్న టీడీపీ సీనియర్ నేతలు. గుడిపల్లి మండలంలో దందాలకు వర్గం పాల్పడుతున్నట్లుగా సమాచారం.
కుప్పం నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చెప్పొచ్చు. 1989 నుంచి ఇప్పటి వరకు టీడీపీ తిరుగులేని విజయంతో ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అక్కడ క్యాడర్ బలంగా ఉన్న నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో 3 వర్గాలుగా విడిపోతే తప్పుడు సంకేతాలు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా అధిష్టానం స్పందించి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. అధికారం వచ్చి 5 నెలలు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టలేడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి, అమరావతి పుణ్య నిర్మాణం మాత్రమే సమీక్షలు, సమావేశాలు అంటూనే ఆయన టైం అంతా గడిచిపోతోందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. సొంత నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చినప్పటికీ అవి కనీసం ప్రారంభం కూడా అవ్వటం లేదని అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ముందు 5 సంవత్సరాల వైసీపీ హయాంలో ఎన్నో అవమానాలు, ఎన్నో వేధింపులు, ఎన్నో కష్టనష్టాలు పడిన పార్టీ క్యాడర్ కార్యకర్తలు ప్రజలు కసితో మళ్లీ చంద్రబాబును గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని చేశారని కుప్పం తమ్ముళ్లు అంటున్నారు. ఇక అధికారుల వద్దకు పనుల కోసం వెళ్లిన బాబు చెప్తేనే చేస్తామని చెప్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పార్టీ కోసం కొంతమంది స్థానిక నాయకులు త్యాగాలు చేసినప్పటికీ 5 నెలల కాలంలో చూస్తే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని టీడీపీ నేతలు తెలుపుతున్నారు. సమన్వయకర్తగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పార్టీ సీనియర్ నేతలు పార్టీలో ఉన్న అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ప్రస్తుతం నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయారు. ఇక ఒకానొక దశలో చెప్పాలంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ టీడీపీ నేతపైన వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా పార్టీని వీడకుండా చంద్రబాబును వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. ఇవాళ ఈ నేతలు దూరంగా ఉన్నారంటే అది స్వయాన ఒకే ఒక్కరని స్థానికులు చెప్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిపైన నిందలు మోపి పార్టీకి రాత్రింబవలు కష్టపడిన సీనియర్ నాయకులను చులకనగా, అవమానకరంగా మాట్లాడుతుంటే ఎలా అని స్థానికులు మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నం చేశారు. అయినా చంద్రన్నే అంటూ 2024లో అత్యంత భారీ మెజార్టీతో చంద్రబాబును గెలిపించినట్లుగా కుప్పం ప్రజలు తెలిపారు. కుప్పం సమస్యలతో సతమతమవుతోందని, ప్రతిరోజు 30,000 మంది కర్ణాటకకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తున్నారని స్థానికులు అంటున్నారు. కుప్పం అభివృద్ధి చెందితే ప్రజలు వలసలు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
అగ్రికల్చర్ హబ్ వచ్చినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందంటున్నారు. ఇక 10 నుంచి 20% మాత్రమే అగ్రికల్చర్లో రైతులకు మంచి జరిగిందని రైతులు అంటున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలకును కుప్పం వెనుకబడిందని కూడా వాపోతున్నారు. ఇక కుప్పానికి విమానాశ్రయం ఒక కలలాగానే మిగిలిపోయిందని స్థానిక నాయకులు అంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి సోలార్ సిస్టంతో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తానని చంద్రబాబు స్వయంగా ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకవైపు పార్టీ పరంగాను, ఒకవైపు నాయకుల పరంగాను, ఒకవైపు ప్రజల పరంగాను ఎన్నో సమస్యలు కుప్పంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినప్పటికీ కుప్పం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదనేది ప్రజలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెడీగా మనం చూసుకోవచ్చు. కుప్పంలో అయితే టీడీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ 3 వర్గాలుగా విడిపోయి, టీడీపీకి సంబంధించిన వాళ్ళు 3 వర్గాలుగా విడిపోయి అక్కడ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 5 నెలలు ఎన్డీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అయితే ఎక్కడ వేసిన గొంగళిలాగానే అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు ప్రజలు కూడా. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏ విధంగా చూడాలి? తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 సార్లు, అంటే 8 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుప్పం ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీని, అదేవిధంగానే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని హక్కును చేర్చుకున్నారో దీన్ని బట్టే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాదాపుగా 40 సంవత్సరాల పాటు, 4 దశాబ్దాల పాటు కూడా చంద్రబాబుని హక్కును చేర్చుకున్నటువంటి కుప్పం ప్రజలకు ఇంకా ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజలు అంటే గత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 సంవత్సరాల పాటు కూడా ఎన్నో రకాలుగా అంటే ప్రత్యామ్నాయాలు, అంటే ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు కావచ్చు, లేదా నాయకుల్ని పార్టీలో కలుపుకోవడానికి రకరకాలు చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా కుప్పం ప్రజలు 2024లో బద్దలు కొట్టి మరోసారి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత అంటే సీఎం, అంటే తమ ఇప్పుడు ఉన్నటువంటి, అంటే కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబుకి తాము ఉంటామంటూ కూడా, ఆయనతో పాటు మేము నడుస్తామంటూ కూడా కుండలో బద్దలు కొట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 2024లో అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు గెలవడం జరిగింది. అయితే ఒకనొక దశలో 2019 తర్వాత పరిస్థితులు చూస్తే కుప్పంలో, అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబును ఓడించాలనే ఒక ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వై నాట్ 175 అంటూ కూడా ఒకనొక దశలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు కుప్పం కూడా మేము గెలవబోతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో గెలుస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటి కూడా పక్కన పెట్టేటువంటి ప్రజలు ఏకదాటిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ అధినేత, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రబాబుని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో 2024లో కూడా ఆయనకు మరోసారి పట్టం కట్టారు. అట్లా పట్టం కట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. కుప్పం ప్రజలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోటగా ఉన్నటువంటి కుప్పంలో రకరకాలుగా, అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పరిణామాలు మారుతున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటి పెట్టుకున్నటువంటి నేతలంతా కూడా ఇవాళ దూరం అవుతున్నారు. అంటే ఈ ప్రభావం ఎందుకు వస్తుంది అంటే ఒకరిద్దరు కీలకమైన నేతలు ఉన్న కారణంగానే వాళ్ళ కన్సర్న్లోనే కుప్పం రాజకీయాలకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది, అంటే 8 సార్లు చంద్రబాబుకు అవకాశం కల్పించి నాయకత్వాన్ని వహించినటువంటి నేతలంతా కూడా ఇవాళ దూరం అవుతున్న కారణాలు మనం చూస్తున్నట్టయితే కన్నా ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోవడం,
వాళ్ళకి ప్రధానంగా అంటే పార్టీలో కావచ్చు లేదంటే చంద్రబాబుని నుంచి దూరం చేయడంలో కొంతమంది రకరకాల వాళ్ళపైన ఉద్దేశపూర్వకంగా రకరకాల చెప్పడం, లేదంటే గతంలో కొంతమంది ఎవరో ఒకరిద్దరు అంటే అవినీతి అక్రమాలు లేదంటే రకరకాల కార్యక్రమాలు చేస్తే వాటిని మిగిలిన నేతల పైన రుద్ది పార్టీకి దూరం చేసే కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవే ఇప్పుడు ప్రస్తుతానికి 2024 సంబంధించి ఎన్నికల్లో కూడా కొన్ని అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఆ సందర్భంలో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఆ పార్టీ కేడర్ తో కీలకమైన నేతలతో అంతా కూడా కూర్చుని దాదాపుగా అంటే అప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం అప్పుడు ఆ సందర్భంగా 2024 సంబంధించి అప్పటి వరకు కూడా కొనసాగించారు. కాబట్టి ఈసారి కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి తమ అధినేత అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేని చంద్రబాబు గెలిపించాలని చెప్పినప్పటికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చింది అంటే తమ అవకాశాలు కానీ లేదంటే తమకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఎంతో మంది ఆలోచించారు. అందువల్ల లోకేష్ చెప్పిన సందర్భంలోనూ లేదంటే చంద్రబాబు 2024 ఎలక్షన్ సందర్భంగా వచ్చిన సందర్భంలోనూ అందరితో కూడా కలిసిమెలిసి చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం, దాని తర్వాత పార్టీ కేడర్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గెలిపించుకోవడం జరిగింది. ఇట్లా అందరూ కూడా కలిసి కట్టిన నేపథ్యంలోనే గెలిపించుకోగలిగారు. మంచి మెజారిటీ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపుగా 5 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా చాలా మందికి సీనియర్ నాయకులకి 40 సంవత్సరాల పాటు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలకు కూడా ఎవరికి కూడా పదవులు రాలేదు. అదే స్థాయిలోనే గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నేతలు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసినా, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా తమను ఇబ్బందులు పెట్టినా, ఆస్తులు స్వాధీనం చేసుకుని లేదంటే రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా ముందు అంటే ఎక్కడా కూడా వాళ్ళకు లొంగకుండా చంద్రబాబుతోనే నడిచాము. మరి ఇవాళ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 5 నెలలు అయిపోతుంది. ప్రజలు రోడ్లపైకి వెళ్తే ప్రశ్నిస్తున్నారు. మరి మీకేం న్యాయం జరగలేదు, మరి మాకేం న్యాయం చేస్తారంటూ కూడా నాయకులుగా సీనియర్లుగా దాదాపుగా 30-40 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వీటికి ఏ విధంగా మేము సమాధానం చెప్పుకోలేకుండా పోతున్నాం. అందువల్లనే ఇళ్లకే పరిమితం అవుతాం, లేదంటే నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేరుగా గోపి అదే విధంగా పార్టీ పరంగా అదేవిధంగా వైసీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రలోభాలకు గురి చేశారు. అక్కడున్న వాళ్ళు ప్రజలు టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా అంటున్నారు 5 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, హామీలకు సంబంధించి అయినా అభివృద్ధికి సంబంధించి అయినా ఎటువంటిది మేము నోచుకోలేదు అనేసి చెప్పి కూడా ప్రజలు అక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే టైంలో ఈ వర్గపోరు ఏ విధంగా చూడొచ్చు? అంటే అక్కడ చంద్రబాబుకు తలనొప్పిగా ఉంటుంది అని అనుకోవచ్చా ముందు ముందు? ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు 8 సార్లు 40 సంవత్సరాల పాటు కూడా ఆయనకి అవకాశం కల్పించారు కుప్పం ప్రజలంటే. ఇవాళ పార్టీ కేడర్ కూడా ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు మీరు అన్నట్లు కూడా పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడైనా సరే గతంలో వైసీపీ ఎక్కడ దెబ్బతినింది, 11 సీట్లకు ఎందుకు పడిపోయింది అంటే కేడర్ని పట్టించుకోకుండా పోవడం, నాయకుల్ని పట్టించుకోకుండా పోవడం కారణనే దాదాపుగా అప్పట్లో 11 సీట్లకి పడిపోవడం జరిగింది. అలాంటి ప్రభావమే మరోసారి ఆ కుప్పం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ నాయకుల్ని పార్టీ కేడర్ ని పూర్తిగా కూడా వదిలిపెట్టేశారు. 2024లో ఎలక్షన్స్ తర్వాత అప్పుడు వాడుకుని మళ్ళా వదిలిపెట్టేశారు అనేటటువంటి భావన నాయకుల్లో ఉంది. అది మెల్లమెల్లగా ప్రజల్లోకి వెళ్తుంది. నాయకులకే ఇక్కడ న్యాయం జరగడం లేదు, మరి ప్రజలకు వీళ్ళు ఏ విధంగా న్యాయం చేయబోతారు అనేటటువంటి మాటలు కూడా బలంగా వినపడుస్తున్నాయి. ఎందుకంటే కుప్పంలో గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పట్లో చంద్రబాబు కాస్త అభివృద్ధి చేయగలిగాడే కానీ దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత అయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రిగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఆ సందర్భంలో రాష్ట్ర నిధులు అవన్నీ కూడా సక్రమంగా లేవు కాబట్టి కుప్పం పైన పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయారు. కానీ 2019లో అయినా సరే మరోసారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కుప్పాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి వైపు నడిపిస్తారంటూ కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. కానీ అనూహ్య కారణాల వల్ల వైసీపీ అప్పట్లో అధికారం రావడం జరిగింది. అయితే ఇవాళ 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పాన్ని ఏపీలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారంటూ కూడా చంద్రబాబు ఇక్కడికి కుప్పంకి వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. వాటినే ఇప్పుడు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, మౌలిక వసతులు, రైతులకు సంబంధించిన ఎన్నో అంశాలు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 20 నుంచి 30 వేల మంది కర్ణాటకకి వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. పూర్తి స్థాయిలో ప్రభుత్వాది నేత చంద్రబాబు తమ ఎమ్మెల్యే పాటు ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సో చూసాం కదా, టీడీపీ కుప్పంకి కంచుకోటగా ఉండింది. ఇక టీడీపీలో 3 వర్గాలుగా విడిపోయి అక్కడ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుప్పంలో చాలా వరకు ప్రలోభాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. చంద్రబాబును అక్కడ గెలిపించారు. అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించి అవన్నీ కూడా, పథకాలు కూడా, ఇవన్నీ కూడా అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు అంటూ కూడా ప్రజలు అక్కడ ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పార్టీ పరంగా ఇటు చూస్తే, నాయకుల పరంగా అయినా, ప్రజల పరంగా అయినా ఎన్నో సమస్యలు అయితే కుప్పంలో కొట్టుమిట్టాడుతున్నాయనే చెప్పొచ్చు. ఇక అధికారంలోకి వచ్చి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే 5 నెలలు అవుతున్నప్పటికీ కూడా కుప్పం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోవడం లేదు అనేసి అని చెప్పి ప్రజలైతే అక్కడ ఆరోపణలు చేస్తున్నారు, అక్కడ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.